లగచర్ల కాడైన లడాయి అంతా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ఏ చేపించింది అనుకుంటా కయ్యాను కార్ పార్టీ ఖాతాలేసే ముచ్చట ముంగడేసుకుంది కదా కాంగ్రెస్ పార్టీ. దాంతో డబుల్ కోపంతోనే హ్యాండ్ పార్టీని అరుచుకోబట్టింది బీఆర్ఎస్. ఇంకో దిక్కు లగచర్రలు ఏమైతుందో అరుచుకొని వచ్చిన సామాజిక కార్యకర్తలను కూడా ఓనియకుండా చేస్తుండే వరకలా ఇంకింత గరమైతుర్రు. నిజ నిర్ధారణ కోసం లగచర్లకు పోయిన సామాజిక కార్యకర్తని పోలీసులు అడ్డం పడాపుడు దుర్మార్గం అనుకుంటా ఎక్సులో రాసుకొచ్చిండు మాజీ మంత్రి హరీష్ రావు. పీఓడబ్ల్యూ లీడర్ సంధ్య ఇంకా కడమ మహిళా సభ్యుల మీద సర్కార్ నిరంకుశ తీరును ఖండిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు, ఇదేనా మీరు చెప్పిన 7వ హామీ అయిన ప్రజాస్వామ్య పాలన? కంచెలు, ఆంక్షలు, నిర్బంధాలు లేని పాలన అంటిరి, కానీ అవేవి లేకుండా మీ ఏలుబడిలో ఒక్క రోజు కూడా గడుస్తలేదు. లగచర్ల గిరిజన బిడ్డలకైనా అన్యాయం ఎలుగు చూడకుండా ఎంతమంది నన్ను అడ్డుకుంటారు? అక్రమ కేసులు పెట్టుకుంటా ఇంకెంతమంది నోలు మూయిస్తారు? అధికారం ఉందని రేవంత్ రెడ్డి కామన్ పబ్లిక్ నే కాదు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలను కూడా నిర్బంధాలకు గురి చేస్తున్నాడు. నిర్బంధ, నిరంకుశ, రాక్షస పాలన నడిపిస్తున్నా అనుకుంటా అయితున్న ముచ్చట్లన్నీ వరుసపెట్టి రాసుకొచ్చిండు హరీష్ రావు. చూస్తుంటట్టు బయటనే కాదు, ఇట్లా ఆన్లైన్లో, సోషల్ మీడియాలో కూడా అచ్చింతలు తప్పలేవో అధికార పార్టీలకు అని అనుకుంటా మాట్లాడుకోబట్టిరు. ఎప్పటికప్పుడు ఎక్స్ను స్క్రోల్ చేసే నెటిజనాలు.